దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? ఏ సమయంలో చేసుకోవాలి? ఇంతకీ ఈ సంవత్సరం దీపావళి పండుగ సోమవారమా, మంగళవారమా? అంటే ఈ నెల 21వ తారీఖున, 20వ తారీఖున ఏ రోజు జరుపుకోవాలి? వ్యాపార సంస్థల్లో మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? కలశం లేకుండా కూడా మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవచ్చా? అయితే ఎలా చేసుకోవాలి? ఈ డౌట్స్ అన్నీ అడుగుతున్నారు. మీకు ఇక్కడ ముందుగా నేను పూజా విధానం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు వచ్చే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మాక్సిమం మీకున్న డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ అయిపోతాయి. దీపావళి నాడు మనం అందరం కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఎలాగైతే పూజ చేసుకుంటామో అంతే ఇంపార్టెంట్గా ఇంకొకటి మనం చేయాల్సిన పని కూడా ఉంది. అదేంటి అంటే ఆగ్నేయ దీపం. ఆగ్నేయ మూల మనం దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. ఏంటి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం దీపావళి నాడు, దీపావళి పండుగ నాడు మనం ముందుగా గడపనైతే పూజించుకోవాల్సి ఉంటుంది అనమాట. గడప అంటే ద్వారలక్ష్మిని ముందుగా అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. గడపై పసుపు రాసి బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పువ్వులు పెట్టి అలంకరించుకోండి. దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారికి మీరు సపరేట్గా పీఠం వేసుకొని సపరేట్గా ఇలా పూజ చేసుకుంటాము అనుకుంటే గనక ఇలా పీఠను అయితే ఏర్పాటు చేసుకోండి. లేదు మేము పూజ మందిరంలో చేసుకుంటాము అనుకుంటే గనక మీరు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అయితే వ్యాపార సంస్థల్లో అయితే ముఖ్యంగా ఇలా అమ్మవారికి సపరేట్గా ఒక పీఠం వేసుకొని అమ్మవారిని ఆరాధించడం అయితే ఇంకా చాలా శ్రేయస్కరం. వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా సరే ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నాడు ప్రతి ఒక్కరు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఆరాధన చేస్తారనమాట. అందుకని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు చిన్న వ్యాపారులైనా సరే పెద్ద వ్యాపారులైనా సరే ఇంట్లో మనం ఎవరు కూడా వ్యాపారం లేని వాళ్ళైనా సరే మనందరి జీవితాలు బాగుండాలని ఆ అమ్మ చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనం ఈసారి ఈ దీపావళి పండుగని మరింత భక్తి శ్రద్ధలతో మరింత అంగరంగ వైభవంగా జరుపుకుందాం. అయితే ముందుగా నేను ఇక్కడ పీటను అయితే ఏర్పాటు చేసుకున్నాను. పీట ఏర్పాటు చేసుకున్నాక అంటే పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసుకున్న తర్వాత పైన ఒక క్లాత్ కానీ ఒక బ్లౌజ్ పీస్ కానీ వేసుకోండి. తర్వాత మనం మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాం కదా, మరి ఈ ఫోటోలో ఏంటి వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు ముగ్గురు ఉన్నారు అనుకుంటున్నారు కదా. అయితే మనం ఏ పూజ చేసినా వినాయకుడు కంపల్సరీ ఉండాలి కదా. దాంతోపాటు మహాలక్ష్మి అమ్మవారికి పూజిస్తున్నాము అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనం పూజించుకోవాలి. అది ఏంటి, ఎందుకు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మనం పీట ఏర్పాటు చేసుకొని పీట పైన క్లాత్ వేసేసుకొని ఇలా స్వామివారి అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత కలశం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ రాగి ప్లేట్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. లేదు ఈ రెండు ప్లేట్లు కూడా లేవు అనుకుంటే కనుక నేను ప్లేట్ పెట్టిన ప్లేస్లో మీరు మామూలుగానే బియ్యాన్ని 3 గుప్పులు కానీ 5 గుప్పులు కానీ బియ్యం పోసేసుకొని ఆ బియ్యం పైన మీరు కలశాన్ని అయితే పెట్టుకోవచ్చు. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు, ఇదివరకు ఎప్పుడు కలశం పెట్టని వాళ్ళు పెట్టాలా పెట్టకూడదా అని సందేహంలో ఉంటారు. మరేం పర్వాలేదు, మీకు ఇష్టమైతే మేము పెట్టుకోగలము, మేము చూసుకోగలము అనుకుంటే కనుక మీరు కలశం పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక మానేయండి. కలశం పెట్టడం ఒకటి మానేసి మిగతా పూజా విధానం అంతా మీరందరూ కూడా చేసుకోండి. అయితే నేను ఇక్కడ రాగి ప్లేట్లో 3 గిప్పుల బియ్యం పోసుకొని అందులో తమలపాకు అయితే వేసేసుకున్నాను. కొంచెం పసుపు కుంకుమ వేసి తర్వాత ఇంకొక రాగి చెంబు అయితే తీసుకున్నాను. మనం కలశం కోసం వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ చెంబునైతే తీసుకోవాలన్నమాట. అయితే ఈ చెంబులో కొంచెం నీళ్లు పోసుకొని అంటే సగానికి పైనే నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం పచ్చకర్పూరము ₹1 కాయిన్ మీ దగ్గర ఉంటే బంగారం వెండి ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో తమలపాకులు కానీ మామిడాకులు కానీ వేసుకొని ఇలా ఒక కొబ్బరికాయ నిండుగా ఉన్నది చూసుకొని రౌండ్గా మంచిగా ఉన్నది చూసుకొని ఒక కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ కొబ్బరికాయని ఈ చెంబు పైన ఉంచండి. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని ఈ ట్రయాంగిల్ షేప్లో అంటే ఒక సమోసా లాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న బ్లౌజ్ పీస్కి మీరు మీకు నచ్చినట్టు ఓం కానీ స్వస్తిక్ కానీ నామం కానీ లేదంటే 5 బొట్లు కానీ ఎలా అయినా సరే బొట్టు పెట్టి మీరు అలంకరణ చేసుకొని ఈ కలశం పైన అయితే పెట్టేసుకోండి. నిజానికి పెట్టే బ్లౌజ్ పీస్ గ్రీన్ కానీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ మెరూన్ కానీ ఇలాంటి కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. బ్లాక్, బ్రౌన్, గ్రే, బ్లూ కలర్ ఇలాంటి కలర్స్ మాత్రం కలశానికి వాడకండి. తర్వాత ఈ చెంబుకు కూడా మనం గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోండి. తర్వాత మనము దారం పోగుని తీసుకొని దారానికి పసుపు రాసి 2 వరుసలుగా చేసుకున్నాక ఇందులో ఒక పసుపు కొమ్ము మీ దగ్గర ఉంటే పసుపు కొమ్ము అలాగే ఒక తమలపాకు వేసేసి ఇలాగ ఒక కంకణం అయితే కట్టుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేసే వాళ్ళందరూ కట్టుకుంటాము కంకణం అనుకుంటే మీరందరూ కూడా కట్టుకోవడానికి కంకణాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక కలశానికి కట్టడానికి ఒక కంకణం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కలశానికి కంకణం కట్టేసిన తర్వాత ఆ కలశాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న బియ్యంలో పెట్టేసేయండి. ఇక్కడికి మనకు కలశ స్థాపన
స్థాపన అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత దీపావళి నాడు మనకు నచ్చినన్ని, మనకి ఇష్టం వచ్చినన్ని దీపాలు అయితే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీపారాధనకి నేను ఇక్కడ ప్రెజెంట్ నా దగ్గర మంచి నువ్వుల నూనె లేదని చెప్పేసి కొబ్బరి నూనె అయితే వాడుతున్నాను. మీరు దీపావళి నాడు వీలైనంత వరకు గానుగు పట్టించినటువంటి మంచి నువ్వుల నూనెను తీసుకొచ్చి నువ్వుల నూనెతో మీరు దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ దీపారాధన కోసం వాడే ఆయిల్ గురించి చెప్పగానే మీకు ఒక డౌట్ వస్తుంది, మనందరికీ మార్కెట్లో దీపం ఆయిల్ అని దొరుకుతుంది కదా, ఆ ఆయిల్ వాడచ్చా అని. మనం మిగతా రోజుల్లో ఇంకా గత్యంతరం లేక ఆ ఆయిల్ అయితే వాడుతున్నాము. కానీ మనం ఖచ్చితంగా దీపావళి అమావాస్య నాడు మాత్రం నువ్వుల నూనెతో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన నువ్వుల నూనె దొరకకపోతే కనుక మీరు ఆవు నేతిలో మీరు వత్తులను అయితే నానబెట్టుకొని తర్వాత మీరు మార్కెట్లో తెచ్చుకునే నువ్వుల నూనె అని దొరుకుతుంది కదా, అదైతే వేసుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక కొబ్బరి నూనెతో అయినా సరే చేసుకోవచ్చు. కలశం కోసం ఉపయోగించిన రాగి చెంబు కాకుండా మరో రాగి చెంబులో లేదా పంచపాత్రలో నీళ్లు, మరొక పంచపాత్రలో అంటే అమ్మవారికి షోడశోపచారాలు చేయడానికి ఒక పంచపాత్రలో నీళ్లు, మనం ఉపచారం చేసుకోవడానికి అంటే ఆచమనీయం చేసుకోవడానికి ఒక పంచపాత్రలో నీళ్లు పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ కాయిన్స్ చూపిస్తున్నాను కదా, ఈ కాయిన్స్ వచ్చేసి నేను అష్టోత్తరం చేయడానికి అయితే వాడతాను అనమాట. ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారికి కాయిన్స్తో కానీ, వెండి పుష్పాలతో కానీ, గురువింద గింజలతో కానీ ఇలాంటి వాటిలతో మనము అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోయినా ఏం చేయాలో నేను వీడియోలో చెప్తాను. ఇంకో రాగి చెంబు తీసుకొని ఈ రాగి చెంబుకు కూడా మనం బొట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక పంచపాత్ర అంటే అమ్మవారికి ఉపచారాలు చేసే పంచపాత్ర కూడా బొట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పసుపు గణపతిని అయితే మనం తయారు చేసుకోవాలన్నమాట. పసుపు గణపతిని చేసుకున్న తర్వాత తమలపాకులో పెట్టి తలపైన మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటే కనుక గణపతి అవుతుంది. లేదా చుట్టుపక్కల మనం చుట్టూ కనుక మనం బొట్టు పెట్టినట్లయితే కనుక అది గౌరవం అవుతుందన్నమాట. అందుకని పసుపు గణపతి అంటే తలపైన బొట్టు పెట్టండి. తర్వాత నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, మనందరం కూడా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా, వరలక్ష్మి వ్రతకల్పం బుక్లో ఉన్నట్టుగా చదువుకుంటూ పూజ చేసుకుంటాం కదా. చదవడం వచ్చిన వాళ్ళైతే కనుక మనకి వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అంటే వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటుంది కదా, అందులో మనం ఇక్కడ మనకు శ్లోకాలన్నీ ఉంటాయి ఉపచారాలు చేసేటప్పుడు. అయితే వరలక్ష్మీదేవి నమః అని ఉన్న చోట మీరు శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని చదువుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చదువుకోగలము మేము అనుకుంటే, కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోగలము అనుకుంటే కనుక మీరు వరలక్ష్మి వ్రతం బుక్ పెట్టుకొని చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆఖరణ మనకి ఇక్కడ చారుమతి కథ ఉంటుంది కదా, అది చదవాల్సిన పని లేదు. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు చేయండి. ఇక దీపాలని ఏర్పాటు చేసుకొని మీకు నచ్చినన్ని దీపాలను అయితే మీరు వెలిగించుకోండి. ఎన్ని దీపాలు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి ప్రతి ఒక్క దీపానికి కూడా 3 చొప్పున బొట్లు అయితే పెట్టుకోండి. విఘ్నాలు లేకుండా పూజ పూర్తవ్వాలని ముందుగా విఘ్నేశ్వరుడికి మనం మనసులో ధ్యానం చేసుకోండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తర్వాత మనం ఆచమనం చేయాలి. ఆచమనం కోసం ఒక గ్లాస్లో నీళ్లు తీసుకున్నాం కదా, ఒక స్పూన్ తీసుకొని ఎడమ చేతితో ఒక స్పూన్ నీళ్ళని తీసుకొని కుడి చేతిలో వేసుకొని ఈ నీటిని తాగకుండా మనం ఈ చేయిని అయితే కడిగేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎడమ వైపు కడిగేసుకోవాలి అనమాట. తర్వాత ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఇలా 3 సార్లు నీళ్ళని అయితే తాగాలి. తర్వాత 4వసారి కూడా మనం ఇలా నీళ్లు వేసుకొని చేతినైతే మనం ఎడమ వైపు వదిలేయాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ నామాలు అయితే ఉంటాయి అన్నమాట. మిగతా 24 నామాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ చదువుకోవాలి. ఈ పంచపాత్రతో మనకి ఇంకా అవసరం లేదు, పక్కన పెట్టేయండి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోషదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అంటే ఇక్కడ మనకి జెంట్స్ అంటే మగవాళ్ళు అయితే కనుక స్వాహ అనొచ్చు మొదట, తర్వాత లేడీస్ అయితే కనుక నమః అంటే సరిపోతుంది. తర్వాత మనము చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనకాల మన ఎడం వైపుకు వదిలేయండి. తర్వాత మీకు ప్రాణాయామం చేయడం వస్తే కనుక ప్రాణాయామం చేయండి. తర్వాత మనం సంకల్పం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు సంకల్పం అంటే ఏంటి అంటే, మనమందరం కూడా అమ్మవారికి స్వయంగా మహాలక్ష్మి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మనము ఈరోజు పూజ చేసుకుంటున్నామని, ఎందుకు చేసుకుంటున్నాము, ఏం పర్వదినాన్ని చేసుకుంటున్నాము అని అంటే, ఈరోజు దీపావళి పండుగ, దీపావళి అమావాస్య. ఈరోజు మనము మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచారాలతో
పూజ చేసుకుంటున్నామని, ప్రజెంట్ మనం ఏ ఇయర్ అంటే ఏ సంవత్సరంలో ఉన్నాము, ఎక్కడున్నాము, భారతదేశంలో ఉన్నామా, విదేశంలో ఉన్నామా, మన పేరు, ఊరు, మన గోత్రనామాలు, మన ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పుకొని మనం ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి అయితే ఒకసారి ధ్యానం చేసుకుంటున్నాం అనమాట. అంటే అమ్మ నేను ఈరోజు నీకు ఇలా పూజ చేసుకుంటున్నాను తల్లి అని అమ్మవారి దగ్గర మనం సంకల్పం చేసుకుంటున్నామని అర్థం. అమ్మవారు మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ ఇవ్వాలని అమ్మవారిని అయితే వేడుకుంటాం అనమాట. తర్వాత ఘంటానాదం చేయాలి. ఘంటానాదం అంటే ఇక్కడితో మనం పూజ ఆరంభిస్తున్నామని అర్థం. ఘంటానాదం చేస్తూ అంటే గట్టిగా గంట కొడుతూ అమ్మవారిని స్తుతించుకోండి. తర్వాత మనం కలశారాధన అయితే చేయాలి. కలశారాధన అంటే ఎలా చేయాలి? ఆల్రెడీ కలశం పెట్టుకున్న వాళ్ళైతే కనుక కలశం పైన పసుపు కుంకుమ వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. లేదు కలశం పెట్టలేదు మేము అనుకుంటే కనుక ఇంకొక రాగి చెంబులో నేను నీళ్లు పోసి చూపించాను కదా, ఆ రాగి చెంబుకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి. కలశం పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకో రాగి చెంబు తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఇందులో ఒక పువ్వు కూడా వేసేసి ఇందులోనే మనకి గంగా, యమున, నర్మద, సరస్వతి, సింధు, కావేరి ఇలా నదులన్నీ కూడా ఉన్నట్టుగా భావన చేసుకొని వాటన్నిటిని కూడా ఈ కలశంలోకి అంటే ఈ రాగి చెంబులోకి ఈ నీటిలోకి ఆవాహన చేసుకోండి. అలా వచ్చిన నీటితో మనము ఇక్కడ అంతా సంప్రోక్షణ చేస్తున్నాం అన్నమాట. అంతే శుద్ధి చేస్తున్నాం అన్నట్టు. ఆ నీటిని మనము పూజా ద్రవ్యాల పైన, మనం పూజా వస్తువుల పైన, మన పైన అంతటా కూడా చిలకరించుకోవాలి. అప్పటితో మనకి పూజ చేస్తున్న ప్లేస్ అంతా కూడా మనతో పాటు శుద్ధి అవుతుంది అని అర్థం. ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము గణపతి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నేశ్వరుడికి ఇలాగ ఒకసారి దండం పెట్టుకొని విఘ్నేశ్వరుడికి క్లుప్తంగా షోడశోపచారాలతో పూజ అయితే చేసుకోవాలన్నమాట. శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఇక్కడ ఈ మూడిటికి కూడా మీరు అక్షంతలు వేసుకోండి. తర్వాత శ్రీ మహాగణాధిపతి నమః పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోర్జం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి. ఇప్పుడు నీటిని చూపించి వదిలేయండి 4 సార్లు. తర్వాత వస్త్రము యజ్ఞోపవేతం అయితే ఇవ్వాలి. మీ దగ్గర బట్టలు ఉంటే పెట్టుకోండి కొత్తవి, లేదు అనుకుంటే కనుక దూదికి లాగా గంధం కుంకుమ పెట్టి మీరు స్వామివారికి ఇవే వస్త్రాలు అన్నట్టుగా మీరు స్వామివారికి పెట్టేయచ్చు. లేదు అనుకుంటే అక్షంతలు కూడా పెట్టచ్చు. తర్వాత విఘ్నేశ్వరుడికి గంధాన్ని సమర్పించండి, అలాగే కుంకుమను కూడా సమర్పించండి. తర్వాత పుష్పాన్ని కూడా సమర్పించండి. ఇప్పుడు మనం చేయాల్సింది పంచోపచారాలు అంటే ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ. ధూపాన్ని చూపించండి. తర్వాత దీపం పక్కనే ఉంది కదా, దీపాన్ని కూడా విఘ్నేశ్వరుడికి చూపించండి. నైవేద్యం మీరు ఏదైనా వండిన నైవేద్యం పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. తర్వాత మనము శ్రీ మహాగణాధిపతికి మనం తాంబూలాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తాంబూలం ఆకు వక్క ఇచ్చినా సరే. తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని కూడా ఇవ్వండి. ఈ పూజనే కాదు, మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా మొట్టమొదటిగా మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే మనం ఇక్కడ తాంబూలం అంటే ఏవేవో పెట్టాలి అనుకుంటారు. మనం కేవలం ఆకు ఒక్క పెట్టినా సరిపోతుంది. మన దగ్గర ఆకు ఒక్క లేని పక్షంలో కేవలం అక్షంతలు వేసి కూడా తాంబూలం అని చెప్పి మనం నమస్కారం చేసుకోవచ్చు. ఆఖరణ చేతిలో కొన్ని అక్షంతలు పువ్వులు పట్టుకొని మంత్రపుష్పాన్ని సమర్పించండి. తర్వాత స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని తలపై వేసుకోండి. ఇక మీదట మనము అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడితో మనకి విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే మనం మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అయితే మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం అంటే ఏంటి అసలు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు మనం పూజ చేసుకుంటున్నామని, అమ్మవారు ఈరోజు మన పూజలన్నీ అందుకోవడానికి మన ఇంటికి వస్తుందని మనం మనసులో భావన చేసుకోవాలన్నమాట. తర్వాత అమ్మవారు స్వయంగా మన ఇంటికి వస్తున్నట్టుగా భావన చేసుకొని అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ మా ఇంట్లోకి రా అమ్మ అని. తర్వాత మీరు అమ్మవారికి ఆసనం వేసి కూర్చోబెట్టండి. తర్వాత అమ్మవారికి మీరు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళనివ్వండి. అంటే పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని 3 సార్లు నీళ్ళని చూపించి గ్లాసులోకి వదిలేయండి. తర్వాత స్నాన ఉపచారానికి నీళ్ళని చూపించి గ్లాసులో వేయండి. మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలను కూడా చూపించి గ్లాసులోకి వదిలేయండి. తర్వాత మంచినీటితో కూడా అమ్మవారికి చూపించి నీటిని మంచినీళ్ళతో కూడా స్నానం చేయించినట్టుగా భావన చేసుకొని మీరు గ్లాసులోకి నీళ్ళు వదిలేయండి. తర్వాత మీ దగ్గర బట్టలు, చీరలు, రవికలు ఏవైనా ఉంటే అమ్మవారికి పెట్టండి. ఇవేవి లేవు అనుకుంటే కనుక దూదితో చేసిన వస్త్రాలు పెట్టచ్చు. ఇవి కూడా లేకపోతే అక్షంతలు అమ్మవారికి చూపించి ఆ అక్షంతల్ని పట్టు వస్త్రాలు అన్నట్టుగా భావన చేసుకో తల్లి, నా దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతాను అని నమస్కారం చేసుకొని పెట్టేయండి. తర్వాత అమ్మవారికి ఒక పువ్వుకి గంధాన్ని అద్ది గంధాన్ని సమర్పించండి. అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం పెట్టండి. తర్వాత అమ్మవారికి మీ దగ్గర ఉన్నటువంటి పూలతో నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఏవైనా వెండి, బంగారం ఇవైనా
ఉంటే కనుక అమ్మవారికి ఆభరణాలు వేసి మీరు నమస్కారం చేసుకోండి. ఇవేవీ లేకపోతే కనుక మీ దగ్గర అక్షంతలు ఉంటాయి కదా, అక్షంతల్ని అమ్మవారికి వేసి, అమ్మ ఇవే ఆభరణాలు అనుకో, నా దగ్గర ఉన్నప్పుడు నీకు తప్పకుండా అలంకరిస్తాను తల్లి అని మనసులో నమస్కారం చేసుకొని అమ్మవారికి ఆ అక్షంతల్ని ఆభరణాలు అని చెప్పేసని మీరు అక్షంతలు అయితే వేసేయండి. దగ్గర లేని వాటి గురించి బాధపడడం కంటే మన దగ్గర ఉన్న వాటితో అమ్మవారికి ఎంత భక్తిగా ఎంత సంతోషంగా పూజ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. తర్వాత అదంగ పూజ అయితే చేసుకోవాలి. అదంగ పూజ అంటే ఏంటి అంటే అమ్మవారి సర్వాంగాలను మనం పూజించాలన్నమాట. చంచలాయే నమః పాదో పూజయామి, చపలాయే నమః జానుని పూజయామి, పీతాంబరధరాయే నమః ఊరుం పూజయామి, కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, లలితాయే నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, సుముఖాయే నమః ముఖం పూజయామి, శ్రియై నమః ఓష్ణౌ పూజయామి, సునాసికాయ నమః నాసికం పూజయామి, సునేత్రాయే నమః నేత్రే పూజయామి, రమాయే నమః కర్ణౌ పూజయామి, కమలాయే నమః శిరః పూజయామి, శ్రీ మహాలక్ష్మీదేవే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇలా అమ్మవారికి మనము సర్వాంగాలను పూజించినట్టు అనమాట. తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి మనం అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి మనం ఖచ్చితంగా దీపావళి నాడు, అంటే దీపావళి అమావాస్య నాడైనా సరే మిగతా ఏ అమావాస్య నాడులైనా సరే మనము మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము అంటే మహాలక్ష్మి అమ్మవారికి ఖచ్చితంగా దానిమ్మ గింజలు అయితే పెట్టాలి. దానిమ్మ పళ్ళు, దానిమ్మ గింజలు. అలాగే ఈ అమావాస్య నాడు అంటే ఈ దీపావళి అమావాస్య నాడు మాత్రం ఖచ్చితంగా మనం అష్టోత్తరం అయితే చేసుకోవాలి. అష్టోత్తరం ఎలా చేసుకోవాలి అని అంటే అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి మనము నామాలు చదివేటప్పుడు దానిమ్మ గింజలు వేసుకుంటూ అష్టోత్తరం అయితే చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. దానిమ్మ గింజలతో ఒకసారి, అలాగే మీ దగ్గర కాయిన్స్ ఉంటే కాయిన్స్తో ఒకసారి, పువ్వులతో చేయాలనుకుంటే పువ్వులతో ఒకసారి, కుంకుమతో చేయాలనుకుంటే కుంకుమతో ఒకసారి, అక్షంతలతో చేయాలనుకుంటే అక్షంతలతో ఒకసారి, లేదా మీ దగ్గర గవ్వలు, గురువింద గింజలు ఇంకేవైనా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అయ్యవారికి కూడా ఖచ్చితంగా మనం అష్టోత్తరం చేసుకోవాల్సిందే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి కూడా మీరు అష్టోత్తర శతనామావళి చదువుకోండి. లేదు వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి కష్టంగా ఉంటుంది, మాకు చదవడం రాదు అనుకుంటే కనుక 108 గోవింద నామాలైనా చదువుకోండి. అలా చేసినా పర్వాలేదు. ఇక్కడ మాత్రం మనం పచ్చకర్పూరంతో అష్టోత్తర శతనామావళి చేసుకోవాలి. ఆ అష్టోత్తరం చేసుకున్న ఈ పచ్చకర్పూరాన్ని మనం అలా ఒక తమలపాకులో వేసి మనం పూజా మందిరంలో పెట్టేస్తే కొన్ని రోజులు కరిగిపోతుంది అనమాట. అలా వదిలేయండి. తర్వాత మనం ఇక్కడ అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ చూపించాలి. ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, తర్వాత నైవేద్యం సమర్పయామి. నైవేద్యం మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. అంటే మనము పులిహోర, పరమాన్నం, దద్దోజనం, గారెలు, బూరెలు, భక్షాలు, బొబ్బట్లు అంటాం కదా, ఇవి ఖచ్చితంగా చేస్తారు దీపావళి నాడు. బూరెలు, భక్షాలు, బొబ్బట్లు, వాటితో పాటు వడపప్పు, పానకము, పాయసము ఎన్నైనా సరే మీరు చేసి పెట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఉండవలసింది మాత్రం దానిమ్మ పండు. దానిమ్మ పండు ఖచ్చితంగా పెట్టేలాగా చూసుకోండి. అమ్మవారికి ఇలాగా మీరు నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారు స్వయంగా మీరు చేసి పెట్టినటువంటి నైవేద్యాలు స్వీకరించారు అన్నట్టుగా మీరు మనసులో భావన చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి మంచినీటిని ఇవ్వండి. తర్వాత పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోర్జ్యం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇలా 3 సార్లు నీళ్ళని చూపించి గ్లాసులో వేసుకోండి. తర్వాత అమ్మవారికి మీరు తాంబూలాన్ని ఇవ్వండి. తాంబూలం అంటే 2 తమలపాకులు, ఒక వక్క వేసేసి మీరు అమ్మవారికి తాంబూలాన్ని అయితే ఇవ్వండి. పాపం కొందరు ఉంటున్న ప్లేసెస్లో తమలపాకులు దొరకటం లేదంట. తమలపాకులు లేని పక్షంలో మీరు మామూలుగా అక్షంతలు వేసి అమ్మ ఇదే తాంబూలం అనుకో అని చూపించవచ్చు. తర్వాత కర్పూర మంగళ నీరాజనాన్ని ఇవ్వండి. మీరు ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు మీకు ఏవైనా పాటలు పాడడం వస్తే పాటలు పాడండి. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మంగళ నీరాజనం సమర్పయామి అనుకోండి. తర్వాత మనము కొన్ని చేతులు అక్షంతలు, పువ్వులు తీసుకొని మంత్రపుష్పాన్ని అయితే ఇవ్వాలన్నమాట. అమ్మవారికి దగ్గర పువ్వులు, అక్షంతలు వేసి మంత్రపుష్పం సమర్పయామి అని మనసులో అనుకోండి. ఇక్కడితో మనకి మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే పూర్తయిపోయినట్టే. అయితే అమ్మ నీ పూజలో నేను తెలిసి తెలియక కానీ ఏవైనా తప్పులు చేస్తే క్షమించు తల్లి, నాకు తోచిన విధంగా నీకైతే పూజ చేసుకున్నానని అమ్మవారికి ఒకసారి మీరు మనసులోని మాట చెప్పుకొని అమ్మవారు మీ కష్టాలన్నీ తీర్చాలని అమ్మవారికి మీరు ఒకసారి దండం పెట్టుకొని, వీలైతే కనుక లాస్ట్లో మీరు కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలాగే బయట నుంచి ఏమైనా స్వీట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటాము అనుకుంటే కనుక నైవేద్యం ప్లేస్లో పెట్టుకోవచ్చు, మరేం పర్లేదు. అమ్మవారి అయ్యవారి పూజ పూర్తయిన తర్వాత మనం అక్కడ వేసిన అక్షంతలు ఉన్నాయి కదా, ఈ అక్షంతల్ని తీసుకొని మనం ఇంట్లో వాళ్ళందరం కూడా తలపైన వేసుకోవాలి.
దీపావళి పండుగ నాడు మహాలక్ష్మి అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఎప్పటి నుంచో మన వాళ్ళందరూ అడుగుతున్నారు. నేను ఈ వీడియో కొంచెం ఎర్లీగానే పెట్టాల్సింది. కాకపోతే నేను తిరుమల వెళ్ళి రావడం వల్ల నాకు కొంచెం లేట్ అయిందనమాట. అందుకని వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకండి. వాళ్ళందరూ అడుగుతున్నారు, అక్క దీపావళికి నవధాన్యాలు ఇవన్నీ పోసి గురువింద గింజలు, గవ్వలు వీటన్నిటితో పూజ చేసుకోవాలంట కదా, నిజమేనా అని. నవధాన్యాలు అనంటే అవన్నీ కూడా నిధులే కదా, వాటిని కూడా పెట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు. అంతెందుకు మన ఇంట్లో ఉండే డబ్బు, బంగారం, వెండి, అలాగే మన ఇంట్లో ఉండే ధాన్యాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలు, ఇవన్నీ ఏవైనా సరే మనం ఏవైనా సరే అమ్మవారి దగ్గర రాసి కింద పోసి, అమ్మ ఇదంతా నువ్వు ఇచ్చిన సంపద అని అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి దగ్గర మనం అమ్మవారి పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకంగా నవధాన్యాలు బయట నుంచి కొనుక్కురావాలి, వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్యాకేజీలో అలాంటి వాటిల్లో తీసుకొచ్చి పూజ చేసుకోవాలి అని మాత్రం ఏమీ లేదు. బయట కొందరు ప్రమోషన్ చేస్తున్నారు. ఎలా అంటే పూజకి సంబంధించిన వస్తువులు ఇవి ఖచ్చితంగా దీపావళికి వాడి తీరాలి, ఇవి ఖచ్చితంగా దీపావళి పూజ పెట్టుకోవాలి అని. అలాంటిది ఏమీ లేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ అయితే చేసుకోండి. అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి వారి పూజ కూడా చేసుకోండి. ఎందుకు నేను వెంకటేశ్వర స్వామి వారి పూజ కూడా చేసుకోమంటున్నాను అనుకుంటున్నారు కదా. ఎందుకు అనంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో అమ్మా నాన్న ఉండి అమ్మను మాత్రమే పిలిచి అయ్యని పిలవకపోతే, అంటే మన నాన్నని పిలవకపోతే ఎంత బాధపడతారు కదా, అలిగి చిన్నబుచ్చుకుంటారు కదా. అందుకని మనం ఆ మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా మన ఇంటికి పిలుచుకోవాలి, అలాగే పూజ అయితే చేసుకోవాలన్నమాట. అందుకని మహాలక్ష్మి అమ్మవారి పూజతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కూడా క్లుప్తంగా పూజ చేసుకోవాలని నేను వీడియోలో చెప్పాను. ఏం లేదండి, మామూలుగా సింపుల్గా అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని కూడా తలుచుకొని వెంకటేశ్వర స్వామి వారు కూడా మనం అష్టోత్తరం చేసుకుంటే సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అసలు దీపావళి పండుగ ఎప్పుడు, ఏ రోజు జరుపుకోవాలి, దీపావళి పండుగ నాడు పూజ ఎలా చేసుకోవాలి, దీపావళి నాడు జరుపుకునే మహాలక్ష్మి అమ్మవారి పూజ కేవలం మార్వడీలు మాత్రమే చేసుకుంటారంట కదా, మన వాళ్ళు ఎవరు చేసుకోకూడదా, మనం ఎవరు అమ్మవారికి పూజించకూడదా, ఇలా అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదు. మనం అందరం కూడా దీపావళి నాడు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారి కరుణా కటాక్షాలు అయితే మనం పొందవచ్చు. మీరందరూ కూడా ఈ దీపావళికి అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో మీకున్న దాంట్లో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజంతా అయిపోయిన తర్వాత మీకు ఒక సందేహం వస్తుంది, ఈ సంవత్సరం మనకి పండగ సోమవారం రోజు ఉంది కదా, అయితే మన క్యాలెండర్లో వచ్చేసి మంగళవారం అని ఇచ్చారు, కాకపోతే మనకు సోమవారం నైటే అమావాస్య అనేది ఉంటుంది. అందుకని మీరు సోమవారం రోజు ఈవినింగ్ కల్లా మీరు పూజ అయితే చేయడం మొదలు పెట్టండి. మీరు సాయంత్రం 5:30 ఆ టైంలో 5 గంటలకల్లా పూజలో కూర్చున్నారంటే 5:30 పావు తక్కువ 6 కల్లా మీకు పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. 6 మీరు ఇంటి బయట, ఇంట్లో బయట మొత్తం కూడా దీపాలు అయితే పెట్టేసుకోవచ్చు. దీపాలు పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రమిదకి 3 చొప్పున బొట్లు పెట్టడం మర్చిపోకండి. గంధం అలాగే కొంచెం కుంకుమ పెట్టి మొత్తం బొట్లు అయితే పెట్టేసి మీరు ఎక్కడెక్కడైతే దీపాలు పెట్టాలనుకుంటున్నారో అక్కడంతటా కూడా మీరు దీపాలు అయితే పెట్టేసుకోండి. ప్రతి ఒక్క దీపం దగ్గర కూడా ఖచ్చితంగా ఒక చిన్న పువ్వైనా పెట్టాల్సిందే. మీరు దీపావళి నాడు మీకు ఎంత వీలైతే అంత, ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు పెట్టేయండి. ఇంట్లో ప్రతి చోట ప్రతి మూల ఏవైనా మంచాలు, టేబుల్స్, సోఫాలు ఏమైనా అడ్డుగా ఉన్నా సరే ఆ రోజు ఆ పూటకి మట్టుకు మీరు సాయంత్రం దీపాలు పెట్టుకునే టైంకి కొంచెం అలా వాటిని జరిపేసి ప్రతి మూల కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి మూల, ఇంట్లో ప్రతి చోట, మీ ఇంటి మొత్తం మీ వరండాలో, బయట బాల్కనీలో అంతటా కూడా ఎక్కడ కూడా చీకటి అనే మాటే లేకుండా మీరు మొత్తం దీపాలన్నీ కూడా పెట్టుకోండి. మట్టి ప్రమిదలు మనకి ఎలాగో కొనుక్కొచ్చుకుంటాం కదా, అయితే ఆ మట్టి ప్రమిదలకి బొట్టు పెట్టేసుకొని 2 చప్పున వత్తులు వేసుకొని నూనె పోసుకొని, మీరు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, ఆవు నెయ్యితో పెడదాం అనుకున్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా, అలా అయినా చేయండి. కానీ దీపానికి ప్రతి ఒక్క ప్రమిదకి బొట్టు మాత్రం కంపల్సరీ పెట్టండి, ఒక పువ్వు మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇలా చూసుకోండి. అలాగే ఒక్క ప్రమిద మాత్రం పెట్టకండి, ప్రమిద కింద ఇంకొక ప్రమిద పెట్టండి, లేదా కనీసం ఒక తమలపాకో ఏ మందరమాకో ఏదో ఒక ఆకైనా సరే వేసి మీరు ప్రమిద పెట్టండి. మామూలుగా అలా ఉత్తిగా ఒక ప్రమిద పెట్టేసి వదిలేకండి. ఇలా చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో చెప్పాలి. దీపావళి నాడు ఖచ్చితంగా మనం అందరం చేయవలసిన పని ఇంకొకటి ఉంది. అదేంటి అనంటే, మనందరం కూడా డైలీ మనం ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటాం, కానీ మనం వంట చేసే ప్లేస్ ఆగ్నేయ మూలలో ఖచ్చితంగా దీపావళి నాడు ఒక ఆగ్నేయ దీపం అయితే పెట్టాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆగ్నేయ దీపం అని డైలీ పెట్టుకోవాలని చూపిస్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు నేను పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఈ ఆగ్నేయ దీపం అనేది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. కేవలం దీపావళి అమావాస్య నాడు మాత్రమే ఈ ఆగ్నేయ దీపం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది.
మీరు ఎక్కడైతే వంట చేస్తారో మనం స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ కట్టు, అక్కడ దాని పక్కన మీకు కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మీరు ఒక మంచి ప్రమిద తీసుకోండి. నిండుగా ఆయిల్ పోయండి. పోసి మంచి వత్తు వేసుకొని, వత్తి కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. అందులో ఆయిల్ వేసి 3 బొట్లు పెట్టి అక్కడ చిన్నగా పసుపుతో కానీ బియ్యం పిండితో కానీ ముగ్గు వేసి అక్కడ మీరు ప్రమిద పెట్టేసుకొని దీపాన్ని అలిగితే వెలిగించండి. దీపాన్ని వెలిగించిన తర్వాత అక్కడ ఒక పువ్వు పెట్టేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఇంకా ఉంది. అక్కడ మీరు దీపం పెట్టడంతో మీ పని అయిపోలేదు. మీరు అక్కడ దీపం పెట్టిన తర్వాత మరుసటి రోజు కనీసం తెల్లవారుజామున 2-3 గంటల వరకు అయినా సరే, అంటే మనకి అమావాస్య గడులు పోయేంత వరకు మొత్తం మీద మనం ఆ దీపం అయితే వెలుగుతూ ఉండేలా చూసుకోవాలన్నమాట. అంటే చీకటి పోయి వెలుతురు వచ్చే వరకు ఆ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. నేను ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు ఒకరు చెప్పారు, అందు గురించి నాకు తెలిసింది మీకు కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను నేను. ఈ దీపావళి నాడు మీరందరూ కూడా ఖచ్చితంగా ఆగ్నేయ మూలలో ఈ ఆగ్నేయ దీపం అయితే పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను. అందుకే మీకు కూడా తెలియజేస్తున్నాను అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ నైట్ మేము లేట్గా పడుకుంటాము అనుకుంటే కనుక అప్పుడు మీరు మధ్య మధ్యలో లేచి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, వత్తిని సరి చేసుకోండి. అలాగే ఆయిల్ అయిపోతే కనుక అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్తో అది తెల్లవారుజాములు మనకు ఆ వత్తి అంటే ఆ ప్రమిద అనేది వెలిగేలాగా చూసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ కూడా ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కాకపోతే చేస్తే మంచిది. అందుకే మీ ద్వారా తెలియజేస్తున్నాను నేను. మనం పూజలో కలశం పెట్టుకున్నాం కదా, ఈ కలశం ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది. ఈ కలశాన్ని మరుసటి రోజు మనం కదపవచ్చు. మరుసటి రోజు అంటే మంగళవారం వస్తుంది కాబట్టి బుధవారం కదిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వరలక్ష్మి వ్రతం పూజా విధానం వీడియో చూడండి. అందులో మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అందులో కలశం గురించి ఏం చేయాలి ఇవన్నీ కంప్లీట్గా చెప్పాను నేను. దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది కదా. కార్తీక మాసంలో పూజ ఎలా చేసుకోవాలి, తులసి కోట దగ్గర ముందు పూజ చేసుకోవాలా, ఇంట్లో దేవుడి దగ్గర ముందు పూజ చేసుకోవాలా, ఇలా అడుగుతున్నారు. ఈ సందేహం మీకు నాకు అందరికీ ఉంటుంది. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను నేను. అంటే తులసి కోట దగ్గర పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, ఈ నెల రోజులు అంటే ఈ కార్తీక మాసం మొత్తం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని చూస్తూ ఉండండి, మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. దీపావళి అంటే దీపావళి ఒక్కరోజు మాత్రమే కాదు పండగ, ఈ కార్తీక మాసం మొత్తం కూడా పండగ అనమాట. ముఖ్యంగా మనం దీపావళి ముందు రోజు, దీపావళి నాడు, దీపావళి మరుసటి రోజు, ఈ 3 రోజులు కూడా మనం ఖచ్చితంగా మన ఇంట్లో దీపాలు అయితే వెలిగించుకోవాలన్నమాట. అందుకని మీరందరూ కూడా దీపావళికి ముందు రోజు, దీపావళి నాడు, దీపావళి మరుసటి రోజు, ఈ 3 రోజులు కూడా మీ గుమ్మం దగ్గర మీ ఇంట్లో దీపాలు అయితే పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత కార్తీక మాసం కాబట్టి మీరు మీ తులసి కోట దగ్గర అలాగే పూజా మందిరంలో ఇక్కడ దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. మహాలక్ష్మి అమ్మవారి పూజా విధానం. దీపావళి నాడు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా మనందరం చేసుకునే మహాలక్ష్మి అమ్మవారి పూజా విధానం. మీ అందరికీ కూడా మరోసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసి ఒక్క లైక్ మరో 10 మందికి వీడియో వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ ఇచ్చారు. హైప్ ఆప్షన్ ఇచ్చినట్టయితే కొంచెం రాకెట్ లాగా దూసుకుపోతుంది మన వీడియో. అందుకని ఒక్కసారి అక్కడ హైప్ ఆప్షన్ పైన కూడా క్లిక్ చేయండి.